నిజామాబాద్ నగరపాలక సంస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా గత ప్రభుత్వంలో అత్యాధునిక మూడంతస్తులతో నిర్మించిన ఈ భవనం మూడునాళ్ల ముచ్చటగానే మారింది. 3 ఫ్లోర్లకు లిఫ్ట్ వసతి ఏర్పాటుతో నగరపాలక సంస్థలో అన్ని శాఖలు ఒకే భవనంలో గత ప్రభుత్వంలో అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ మున్సిపల్ భవనాన్ని 2023 సంవత్సరంలో 10.23 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. 3-4 సంవత్సరాల్లోనే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో లిఫ్ట్ పనిచేయక 2 రోజులవుతున్నా చిన్న లిఫ్ట్ మెయింటెనెన్స్ పనులు కూడా చేయలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. వివిధ పనుల నిమిత్తం మున్సిపల్ నగరపాలక సంస్థకు వచ్చే నగర వాసులకు 3 ఫ్లోర్ల మెట్లు ఎక్కి దిగాలంటే ఇబ్బందికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు వివిధ పనుల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వచ్చే 3 అంతస్తుల వరకు మెట్లు ఎక్కి దిగాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు వీలైనంత త్వరగా లిఫ్ట్ మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. చాలా బాధాకరంగా ఉన్నది. కావున 8 రోజుల నుంచి లిఫ్ట్ పనిచేయకొచ్చింది. దయచేసి ప్రభుత్వం తరపు నుంచి తొందరగా లిఫ్ట్ రిపేర్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి.